నమస్తే నాగభూషణ్ రెడ్డి గారు. నమస్కారం. బాగున్నారా? బాగున్నాం సార్. ఇది ఏ వెరైటీ అండి ఇది మన కుకుమరు? సార్ నాంగో సీడ్స్ వాళ్ళది కైరా అనేసి సార్. కైరా. ఓకే, ఎన్ని రోజులు నాటి? ఇప్పటికి 51 రోజు అయింది. 51 రోజులు ఉంది. ఎలా ఉంది పంట? ఎలా అనిపిస్తుంది అండి? బాగుంది సార్, మీరే చూడండి. ఓకే ఓకే, ఇదిగోండి పిండిలు చూపిస్తాను రండి. చూడండి. ఓకే ఓకే, ఇదిగోండి ఇది సైడ్ బ్రాంచ్ సార్. మెయిన్ కొమ్మలో తీగ పంటల్లో మనకి మెయిన్ ఏమంటే మెయిన్ స్టెమ్లో వచ్చిందాను మనకి కావాల్సినటువంటి ఫ్రూట్స్ కావాల్సినటువంటి అంతా రావు. ఎందుకు రావంటే అది కావాల్సిన న్యూట్రియంట్స్ అంతా మెయిన్ స్టెమ్లో తీసుకోపోతుంది. సబ్ బ్రాంచెస్లోనే మనకి ఏదైనా కానీ తీగ జాతి కూరగాయల్లో మనకి ఫీమేల్ ఫ్లవర్స్ కానీ పిందెలు కానీ వచ్చాయి. మీరు కావాలంటే ఇక్కడ చూడండి. ఇదిగోండి ఇది వచ్చి సబ్ బ్రాంచ్. ఓకే ఓకే, ఈ సబ్ బ్రాంచ్ లో వచ్చింది. ఇదిగోండి మెయిన్ స్టెమ్ లో రాలేదు. దానికోసమే మేము వేరే తీగ జాతి కూరగాయలు అయినటువంటి కాకర కానీ బీర కానీ సొర కానీ సైడ్ షూట్స్ అంతా ప్రూనింగ్ చేసి వదులుతాం. ఇది వచ్చి మనకు తక్కువ రోజుల క్రాప్ కాబట్టి దీన్ని మనం అలా చేయలేము. కాబట్టి మామూలుగా మనం బీన్స్ వదిలినట్లు ట్రెల్లిస్ రూపంలో వదిలేస్తాం. కాబట్టి ఇది మనకి కింద నుంచి దిగుబడి వస్తుంది. వేరే తీగ జాతి కూరగాయలంతా మనకి ఎప్పుడు కానీ 3 feet నుంచి పైకే వస్తుంది. అదే మాదిరిగా దీంట్లో కూడా మనకి మెయిన్ స్టెమ్ లో వచ్చిందాను మనకి ఫీమేల్ ఫ్లవర్స్ తక్కువ వస్తుంది. సబ్ బ్రాంచెస్ ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ కూడా చూడండి. ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ బ్రాంచ్ లో మనకి రాలేదు. ఇక్కడ ఉన్నటువంటి సబ్ బ్రాంచ్ లో చూడండి. ఇక్కడ ఒకే కొమ్మలో ఒకే చిగురు దగ్గర రెండు వచ్చినాయి చూడండి. ఓకే ఓకే ఓకే, ఇది ఎన్నో కటింగ్ అండి ఇప్పుడు? ఇది రెండో కటింగ్. మొన్న 1 టన్ను కోసామండి. ఈ రోజు 1 టన్నున్నర వస్తుంది అని ఆశిస్తున్నాను. మార్కెట్ ఎలా ఉంది సార్? ఇది రేటు టాప్ రేట్ పోతుందా లేదా సెకండ్? సార్ ఇప్పుడు మన చెన్నై మార్కెట్ ఎక్కువగా మనకి అందరూ లైక్ చేసే వెరైటీ డార్క్ గ్రీన్ ఉండాలి సార్. ఈ డార్క్ గ్రీన్ ఉంటేనే లైక్ చేస్తారు. ఇంతకు ముందు రాసి వాళ్ళది చిత్ర అనేసి వస్తామండి, మీరు వినింటారు పేరు. వాళ్ళది ఈ వైట్ సెగ్మెంట్ వస్తుంది. టన్నేజ్ దీనికంటే 10% అధికంగా వస్తుంది. అది కాకపోతే మార్కెట్ లో మనం దమ్ముగా రేట్ పెట్టి అమ్ముకోలేము. మనకి ఈ డార్క్ గ్రీన్ ఉంటేనే ఎప్పుడు కానీ మార్కెట్ లో రేట్ ఎక్కువ అమ్ముతుంది. డార్క్ గ్రీన్ దాని యొక్క స్వభావం ఏంటంటే అది దిగుబడి అనేది తక్కువ వస్తుంది. ఈ డార్క్ గ్రీన్ అనేది మనకి వైట్ సెగ్మెంట్ అనేది దిగుబడి దీనికంటే ఎక్కువ వస్తుంది. కానీ మార్కెట్ లో మనం దమ్ముగా అమ్ముకోలేము. మన చెన్నై మార్కెట్ కానీ వికోట మార్కెట్ కానీ ఈ మార్కెట్ లో ఈ గ్రీనే పోతుంది. ఈ గ్రీన్ మార్కెట్ లో మనది ఇప్పుడు టాప్ రేట్ పోతుందండి? పోతుంది సార్. ఇప్పుడు ఈ రోజు అయితే 20 రూపాయలు పోయిందండి. ఇంతకు ముందు రేట్ కొంచెం తక్కువగా ఉండే, దానికి ముందు ఎక్కువగా ఉండే, తగ్గింది. ఇప్పుడు కొంచెం పెరిగింది సార్. 20-22 రూపాయలు పోతుంది. ఓకే ఓకే ఓకే, మిగతా రైతులు కూడా చెప్పండి నాగభూషణ్ రెడ్డి గారు. హ్యాపీ కదా? హ్యాపీ సార్, బాగుంది సార్, మీరే చూడొచ్చు. ఓకే ఓకే ఓకే, అవునండి అవును. ఓకే ఓకే ఓకే, ఇదిగోండి సార్. ఇది ఒక కొమ్మ 2 గెనపలు వచ్చిన తర్వాత కంటిన్యూషన్ అని చూడండి. ఓకే ఓకే ఓకే, ఇటు పక్క ఆకు దగ్గర నుంచి 1 2 3 4 5 6 7 కంటిన్యూ 10 పిందులు చూడండి. ఓకే ఓకే, 10 పిందులు అంటే మనకి ఎగ్జాక్ట్ 2 feet రాదు. 10 × 300 grams = 3 kgs వచ్చేస్తుంది. ఓకే ఓకే ఓకే, కీపింగ్ క్వాలిటీ బాగుంది సార్. మనకి ఏంటంటే మన సంచిలో నుంచి ఎత్తుకోపోయి మనము రాశిలో వంచేటప్పుడు కూడా మనకి కాయ పగిలేదు కానీ ఇదయ్యేది కానీ ఆ ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువ లేదు. కాయ సైజ్ అయితే బాగుంది. ఇంతకు ముందు కొన్ని కంపెనీని మనం తీసిపోలేకూడదు. కొన్ని కంపెనీల్లో అయితే కింద బాటమ్ సైజ్ అయితే లావ్ వచ్చేస్తుంది, ఇటు పక్క టాప్ లో వచ్చి సన్నం వచ్చేస్తుంది, క్రికెట్ బ్యాట్ లాగా అయిపోద్ది. అప్పుడు ఏమవుతుందంటే మనకి నాణ్యత తగ్గిపోయి మార్కెట్ లో మనం అనుకున్నంత రేట్ అమ్ముకోలేము. ఫర్ ఎగ్జాంపుల్ 20 రూపాయలు ఉందనుకోండి రేటు, 7-8 రూపాయలు లేదంటే బస్తాల లెక్క అమ్ముకోవాల్సి వస్తుంది. అప్పుడు రైతుకి భారీ నష్టం వస్తుంది. మనకి ఒక 10% ప్రాబ్లం ఉన్న తొందర ఏం లేదు. ఈ మాదిరి ఈ కలర్ ఫ్రూట్స్ అయితే మనకు మార్కెట్ కి సూటబుల్ ఉంటుంది. మీరే కావాలంటే చూడొచ్చు. సిలిండర్ మోడల్ బాగుంది సార్. సరే రెడీగా మిగతా రైతులకు కూడా చెప్పండి. చెప్తాం సార్, 100% సార్. మా వంతు సహాయం మేము కన్ఫర్మ్ చేయండి. మన వెరైటీ కైరా బాగుంది, మీకు నచ్చింది? బాగుంది సార్, మీరే చూడొచ్చు. ఓకే ఓకే ఓకే, చూసాం, బాగుంది పంట ఎక్సలెంట్ గా ఉంది. మీరు కూడా మిగతా రైతులకు చెప్పండి మన కైరా వాడమని చెప్పండి అందరికి. ఓకేనా? చెప్తాను. సరే రెడ్డి గారు, థ్యాంక్ యూ.